హలో కొట్టబయ్యా వద్దండి. ఏ సిగ్గా ముచ్చటేంటిదంటే పల్లవి ప్రశాంత్‌కి, దగడ్ సాయన్నకి ఓ చిన్న లొల్లయింది. ముందు వీడియో చూడండి, తర్వాతే నమ్మండి. అవాకయ్యావా? షాకయ్యావా? అనే ఎక్స్ట్రా తింటున్నావా? అంటే ముందు అయ్యుండే, ఇప్పుడు కలిసిపోయారు. అది మిస్‌అండర్‌స్టాండింగ్ అంటారు దాన్ని, లొల్లి అనరు. నువ్వెట్లా చెప్తున్నావంటే పక్కకు వీడియో వత్తది. నాతో పాటు నువ్వు కూడా చూడు. ఓకేనా? రైట్, మరి ఇద్దరం కలిసి రియాక్షన్ ఇద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి. రీసెంట్ గా 7 అయితే నేను కొన్ని పేరెంట్స్ చెప్పాలి కానీ అన్న మీరు ఉంటే బాగుంటుందన్న, మీ సపోర్టింగ్ ఫస్ట్ వీడియో మీ నుండి అయితే బాగుంటుందన్న అంటే కరెక్ట్ చేసాం. గెలిచిన తర్వాత టీమ్ లో ఈ రోజు దాకా కూడా కనీసం థ్యాంక్ యూ కూడా అవసరం లేదు, వచ్చి కలిసిపోయినా బాగుంటుండే. ఆ బిగ్ బాస్ పోయిన తర్వాత వాళ్ళు పెద్ద సెలబ్రిటీ ఫీలింగ్ అంది. సో ఇది పల్లవి ప్రశాంత్ గురించి మనకు దగడ్ సాయన్న ఇప్పుడు బిగ్ బాస్ విన్నింగ్ తర్వాత చెప్పిండు, మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది దగడ్ సాయన్న గారికి. ఎందుకు అంటే, సో ఇప్పుడు నువ్వు ఒక షో విన్ అయినావు, బిగ్ బాస్ లాంటి పెద్ద షో విన్ అయినావు, పల్లవి ప్రశాంత్ జాగాలో ఊహించుకో. నేను అట్లనే ఊహించుకుంటా, నువ్వు కూడా అట్లనే ఊహించుకో. సో గెలిచినావు, చాలామంది నీకు సపోర్ట్ చేసిరు. అప్పుడు యాంకర్స్ చేసిరు, అంటే పల్లవి ప్రశాంత్కి అప్పుడు యాంకర్స్ చేసిరు, చాలామంది చేసిరు సపోర్ట్. సో అందులో ఇక లెక్క పెట్టలేము, అంత సపోర్ట్ దొరికింది. సో అందులో మనకు దగడ సాయన్న కూడా ఒక వ్యక్తి చాలా చాలా మంచిగా సపోర్ట్ అనేది చేసిండు అన్నట్టు. సో చేసిన తర్వాత మనకు పల్లవి ప్రశాంత్ ఇక పోతాడు పోడు అనేదాన్ని సెకండరీ థింగ్. చేయకముందే పోకముందే చేసిండు సపోర్టు, అది సెకండరీ థింగ్. ఓకేనా? ఇక ఏదో దేవుడి దయ వల్ల మనకు బిగ్ బాస్లో ఎప్పటికైతే పోయిండు. లాస్ట్కి వచ్చేసి ట్రోఫీ కూడా లేపుకొని వచ్చిండు. అంతే, అంటే గెలుచుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత ఏం జరిగింది, దగడ్ సాయన్నకు ఒక ఇంటర్వ్యూ జరిగింది యాంకర్ శివతో దగడ్ సాయన్న ఇంటర్వ్యూ 40 నిమిషాలు, 45 50 నిమిషాలు ఏదో ఇంటర్వ్యూ ఉంది అది. సో ఆ ఇంటర్వ్యూలో మనకు ఒక చిన్న క్లిప్, అంటే ఒక చిన్న సెగ్మెంట్లో పల్లవి ప్రశాంత్ అంటే బిగ్ బాస్ విన్నర్ గురించి మనకు యాంకర్ శివ అడిగితే మనకు పల్లవి ప్రశాంత్ గురించి అయితే దగడ్ సాయన్న ఇప్పుడు మీరు చూసిన వీడియో ఏదైతే ఉందో దాని గురించి అయితే చెప్పిండు అన్నట్టు. సో అందులో మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక షో గెలిచినాము, చాలామంది మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అందరికీ మనము కాల్ చేసి థ్యాంక్స్ అంటే గెలిచిన తర్వాత చాలా బిజీ అయిపోతాం, ఇంటర్వ్యూలని అది అని ఇది అని చాలా బిజీ అయిపోతాం. కాబట్టి పల్లవి ప్రశాంత్ చెప్పలేకపోయిండు, ఏంటిది కనీసం కాల్ చేసి అయినా థ్యాంక్స్ అయినా ఇది చెప్పలేకపోయిండు అని నేను అనుకుంటున్నా, ఆ జాగాలో ఊహించుకొని. సో ఏమైందంటే, అందులో మనకు దగడ్ సాయన్నకి కొంచెం కోపం వచ్చింది. వస్తుంది కామన్లీ, ఇప్పుడు నేను నీకు సపోర్ట్ చేసినా, నువ్వు కాల్ చేసి కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పాలా అని మనకు దగడ్ సాయన్నకు ఉండే కాబట్టి కోపం వస్తుంది, అది కామన్ థింగే. సో అది మనకు మళ్ళీ పల్లవి ప్రశాంత్ పబ్లిక్గా కాకుండా పర్సనల్గా కాల్ చేసి ఇట్లా చెప్పిండు కావచ్చు, దాని గురించి సార్ట్ అవుట్ అయిపోయింది. పల్లవి ప్రశాంత్ కార్ ఏదైతే మనకు విన్నింగ్ ఉంటుందో, సో దాని గురించి కార్ కూడా లేపేసిండు, అంటే గెలుచుకున్నాడు. ఆ గెలుచుకున్న వీడియో కూడా కారు గెలిచిన వెంటనే కార్ ఇయ్యరు కదా, దాని తర్వాత కొంచెం అవి కథ అగ్రిమెంట్లు అవి ఉంటాయి. సో దాని గురించి పల్లవి ప్రశాంత్ ఇంకా దగడ్ సాయన్న వచ్చేసి ఇద్దరు వీడియో తీసిరు. ఆ వీడియో కూడా చూడాల్సిందే కదా మనం. సో పక్కకు స్క్రీన్ మీద వస్తుంది, అది కూడా చూడుర్రి. మళ్ళీ తగ్గదులే. జై జవాన్ జై కిసాన్. మా పల్లవి ప్రశాంత్ కయ్యాడు రాడు, ఆగేలేదు అస్సలు ఆగేలేదు. సబ్స్క్రైబ్. ఎవరు నిన్ను అడగలేదురా తినాను, చూడని ఆడినని కడుతూ యో ఫ్యాక్ట్స్ ప్రశాంత్ చూస్తాం తెలుసుగా మన ప్రశాంత్ డైలాగ్ మళ్ళీ వచ్చిన అంటే తగ్గింది. జై జవాన్ జై కిసాన్. ఇది ముచ్చట. ఇంకోటి ఏమనుకుంటున్నా అంటే, పల్లవి ప్రశాంత్ అభిమానులు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఏమనుకుంటున్నా అంటే, పల్లవి ప్రశాంత్ స్టార్టింగ్ అంటే బిగ్ బాస్ జర్నీ, అంటే బిగ్ బాస్ గురించి ఎప్పుడైతే వీడియో తీసిండో అన్నా నేను బిగ్ బాస్ పోతా అని, అప్పటి నుంచి టిల్ నౌ ఇప్పటిదాకా ఆ జర్నీ మొత్తం వీడియో ఎడిట్ చేసి పక్కకు ఇట్లా రియాక్షన్ ఇద్దామని అనుకుంటున్నా. సో మీరు ఏమనుకుంటారు అంటే,
క్రియేట్ చేయాలి. అదంటే వారం లెంకాలి ఇప్పుడు ఆ వీడియోలు ఫస్ట్ నుంచి ఏమి ఎట్లుంటాయి ఏంటి, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇన్సల్ట్స్ అవమానాలు ఒకటే ఇంగ్లీష్లో ఇదే బాగుంటుంది. సో ఇవన్నీ కలిపి ఒక ఎడిట్ చేసి, ఒక పెద్ద వీడియో ఎడిట్ చేసి దానికి రియాక్షన్ ఇద్దాం పల్లవి ప్రశాంత్ గురించి. ఓకేనా? రైట్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ కొట్టేవాళ్ళు లైక్ కొట్టరు, కామెంట్ కొట్టేవాళ్ళు కామెంట్ కొట్టరు. లేదు మేము 3 బట్టి కొడతామంటే సో మీ ఇష్టం అన్నట్టు. ఓకేనా? రైట్. మరి ఛానల్ నచ్చితే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయరి, ఇంకా ఎక్కువ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ కొట్టి కామెంట్ కొట్టరు. ఓకేనా? రైట్. మరి టాటా, బాయ్.